బాబు దాగా చేశాడు ఇందాక సాక్షిలో చూసాం, ఇప్పుడు జ్యోతిలో చూస్తున్నాం. కాబట్టి వీళ్ళందరూ స్థానిక సంస్థల రిజర్వేషన్లకు కోత 16,800 మందికి పదవులు వంచిన బీసీల ప్రాబల్య జిల్లాలో రెడ్ల పెత్తనం 34 రకాల టీడీపీ పథకాలకు స్వస్తి నవరత్నాలతో సరిపెట్టిన ప్రభుత్వం అటకెక్కిన విదేశీ విద్య 10th స్కూళ్ళు బెస్ట్ స్కూళ్ళు బీసీ ఉపప్రాణాలకు ఊసెత్తని సర్కారు హత్యలు దాడులు షరామామూలే వైసీపీ పాలనలో బీసీల గగ్గోలంటూ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక కథ రాసుకొచ్చేశారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లు అంట కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేస్తారట, ఆ తర్వాత అవి రాలేదట. 50% దాటి రిజర్వేషన్ లేదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిస్తే ఇచ్చేసేసి తాంబూలాలు ఇచ్చేసాం తనుగుజామండి అన్నట్టు కాపులకి ఇచ్చేసాం రిజర్వేషన్, మాదిగలకి ఇచ్చేసాం వర్గీకరణ, బీసీలకి ఇచ్చేసాం, తెలుగుదేశం అయితే ఇచ్చేశారని మూర్ఖంగా మూఢంగా జనాల్ని మోసం చేస్తూ అడ్డకోలు కారుకోత వార్తలు రాసేటటువంటి వాళ్ళు జర్నలిజం అనేటువంటి పదానికే అసహ్యకరమైనటువంటి అర్థాన్ని సృష్టించారు. ఎందుకంటే జర్నలిస్టులుగా ఉన్నప్పుడన్నా తెలుసు కదా 50% మించి ఉండకూడదు అన్నటువంటిది కోర్టు తీర్పు కారణంగా అన్నటువంటిది. కానీ అదేమీ తెలియనట్టు ఇలాంటి నంగనాచి వ్యవహారాలు చేసుకుంటూ వస్తున్నటువంటి నీచ సంస్కృతి ఆంధ్రజ్యోతికి పోవట్లేదు. ఇకపోతే